ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నారు. రివ్యూ కోసం వచ్చాను మేడం. ఎలా ఉంది బాగుందండి, బాగా రిజల్ట్ వచ్చినట్టుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అవును మేడం, చాలా బాగుంది మేడం. మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రీసెంట్గా 2 weeks బ్యాక్ ఐ గాట్ మ్యారీడ్ మ్యామ్. ఓ కంగ్రాట్స్ అండి. మ్యారేజ్కి ముందు చాలా సఫర్ అయ్యేవాడిని మేడం. ఓకే. అంటే మేడం మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ మ్యారేజ్ కావట్లేదు మేడం. దాని గురించి చాలా సఫర్ అయ్యాను. ఇప్పుడు మ్యారేజ్ అయిపోగానే ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. గ్రోత్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మేడం నాకు. ఓకే. అసలు ఎలా ఒలివాని అప్రోచ్ అయ్యారు సునీల్ గారు మీరు? మేడం మా ఫ్రెండ్స్ డాక్టర్స్ చాలా మంది చెప్పారు మేడం ఈ విధంగా హాస్పిటల్స్కి వెళ్ళి సర్చ్ చేయమని. ఓకే. నేను బయట అనేక హాస్పిటల్స్కి వెళ్ళాను, వాళ్ళ మాటలు విన్నాను, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నాకు కాన్ఫిడెన్స్ రాలేదు నాకు హెయిర్ నాకు ఇష్టం విధంగా వస్తుందని. దానికోసమని డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే మా హాస్పిటల్లో వాళ్ళు చెప్పారు మీరు అని, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం సార్ బాగా చేస్తారు ఒలివ్ హాస్పిటల్ అని. ఆ విధంగా ఇక్కడికి వచ్చాను నేను. ఓకే. సో ఓవరాల్గా మీ ఫీడ్బ్యాక్ ఏమంటారండి? ఒలివా మీద ఎలా అనిపించింది? ఏదైనా పాయింట్లో మీరు కొంచెం ఇబ్బంది పడటం లాంటిది కానీ అలా ఏమైనా అనిపించిందా? ఓవరాల్గా మీ సర్జరీ చేయించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇబ్బంది ఏమి అనిపించలేదు మేడం, చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఆపరేషన్ అంటే కొంచెం భయంగా ఉంది మేడం. ఓకే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహంతో, ఇక్కడ ఒలివా టీమ్ ఒక సహకారంతో నాకు భయం అనేది పోయింది మేడం. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా చూశాను మేడం, నాకు అంతగా ప్రాబ్లం అనిపించలేదు. ఆపరేషన్ స్మూత్గా వెళ్ళిపోయింది. అండ్ అయిపోయిన తర్వాత కూడా నాకు కాంప్లికేషన్ అనేది ఏం రాలేదు మేడం. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉంది. ట్రీట్మెంట్ ఫాలో అప్ కూడా చాలా బాగా ఇచ్చారు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఒలివా టీమ్ కూడా సహకారం చేస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను మేడం ఇప్పుడు నేను. సో ఓవరాల్గా మీరు రిజల్ట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారండి? మేము ప్రామిస్ చేసిన దానికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మ్యాచ్ అయిందంటారా, లేదంటే డాక్టర్ గారు చెప్పింది దీనికి అన్న కొంచెం డిఫరెన్స్ ఉంది అని అంటారా? డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం చెప్పిన ప్రకారం మేడం, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అంటే నాకు మేడం బ్యాక్ సైడ్ హెయిర్ అనేది తక్కువగా ఉంది, మీకు రిజల్ట్ కొంతవరకే వస్తుందని చెప్పారు. సర్జరీ తర్వాత చూశాను మేడం, దాని గ్రోత్ అనేది డాక్టర్ గారు చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చింది మేడం. నా ఇమాజినేషన్ ప్రకారం కొంచెం ఎక్కువ ఉంది మేడం. ఒలివ్ హాస్పిటల్ యొక్క స్టాండర్డ్స్ దాని విధానం గురించి మా ఫ్రెండ్స్కి చెప్పాను మేము ఇలా అని. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను మేడం, ఎందుకంటే చాలా మందికి కూడా హెయిర్ ఫాల్ చాలా ఉంది. అన్ని హాస్పిటల్కల్లా ఈ ఒలివ్ హాస్పిటల్ యొక్క స్టాండర్డ్స్ స్టెరిలిటీ విధానం చెప్పాను మేడం. హాస్పిటల్ నేను ఎంటర్ అయినప్పుడు ప్లస్ ఆపరేషన్ థియేటర్లో వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్ రాకుండా వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఆల్ టెక్నీషియన్స్ అండ్ డాక్టర్స్ వాళ్ళు అందరూ మైక్రోస్కోప్ యూజ్ చేస్తున్నారు మేడం. ఈ విషయం కూడా చెప్పాను మా ఫ్రెండ్స్కి. బహుశా దీనివల్ల కావచ్చు నాకు హెయిర్ డాక్టర్ చెప్పిన దానికంటే కూడా హెయిర్ ఇంప్రూవ్మెంట్ అని చాలా చాలా బాగా ఉంది. దాని గురించి నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. బాలసుబ్రహ్మణ్యం గారికి ఇంత మంచి ఆపరేషన్ చేసి నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన డాక్టర్ గారికి, ఒలివా టీమ్కి నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను మేడం.